అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సాధారణంగా సభలు, సన్మానాలు, ప్రసంగాలు ఇలా ఉంటాయి. కానీ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాత్రం వీటన్నింటికి భిన్నంగా రిటైర్డ్ ఎస్ఐ మల్లీశ్వరి నివాసానికి వెళ్లారు. అసలు మల్లీశ్వరి ఏం సాధించారు? కేవలం ఒక పోలీస్ అధికారిగా రిటైర్ అయినందుకే మంత్రి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే దాని వెనక వేలాది పేద కుటుంబాల కన్నీటి గాథలు, వాటిని తుడిచిన మల్లీశ్వరి కృషి ఉంది. సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా చనిపోతే లేక వాళ్ళు బాగా తీవ్రంగా గాయపడితే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. ప్రమాదానికి గురైన వారికి ఇన్సూరెన్స్ పరిహారం పొందే హక్కు ఉంటుందని, లక్షలాది రూపాయల క్లెయిమ్ చేసుకోవచ్చని చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా పోలీస్ రిపోర్టులు, కోర్టు డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల రూల్స్ మధ్య సామాన్యులు నలిగిపోతూ ఉంటారు. ఎవరైనా మధ్యవర్తులను పెట్టుకుంటే వాళ్ళు వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే సర్ది పెట్టుకుంటారు. ఇక్కడే మల్లీశ్వరి ఒక ఆపద్బాంధవిగా నిలిచారు. ఒక వ్యవస్థగా మారి బాధితుల పక్షాన నిలబడ్డారు మల్లీశ్వరి. తన భర్త కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయినప్పటికీ ఆ బాధను పక్కన పెట్టి మల్లీశ్వరి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విభాగంలో బాధ్యతలు తీసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా బాధితుల ఇళ్లకు వెళ్లి వారికి రావాల్సిన హక్కుల గురించి వివరించారు. నెలల తరబడి సాగే పేపర్ వర్క్ ను రోజుల వ్యవధిలోనే పూర్తి చేయించి ఫైళ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపేవారు. ఆమె చేసిన నిరంతర పోరాటం వల్ల ఎన్టీఆర్ జిల్లా రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందించడంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. కేవలం విధి నిర్వహణే కాదు, మానవత్వంతో వేలాది పేద కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మల్లీశ్వరి కారణమయ్యారు. అందుకే ఆమె రిటైర్ అయినప్పటికీ ఆమె సేవలను గుర్తించి హోంమంత్రి అనిత స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. వ్యవస్థలో ఇలాంటి వారు ఒక్కరున్నా వందల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అనడానికి మల్లీశ్వరి నిదర్శనం. చిన్న లోన్లీనెస్ ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించక, భర్త లేక, ఇంట్లో లోన్లీనెస్ ని తను ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీ ఏం చేసేవారమ్మా? డిపార్ట్మెంట్ రోడ్ యాక్సిడెంట్ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఎలక్షన్ పోస్ట్ బ్యాలెట్స్ కి సెక్రటరీగా ఉంటారు. అండ్ షీ కంటిన్యూడ్ ఎలక్షన్ డ్యూటీ అయినప్పటికీ కూడా ఎలక్షన్ డ్యూటీ కంటిన్యూ చేస్తే బాగా ఇష్టం మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. యూనిఫామ్ వేసుకోవాలన్నా, ఇంకా వేసుకోవాలనే కోరిక. రిటైర్ అయిపోయినప్పుడు యూనిఫామ్ మళ్ళీ ఇస్తే వేసుకొని మళ్ళీ డ్యూటీ చేస్తాను. ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ జనరేషన్ పిల్లలకి హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. మీ అమ్మగారు చేసిన సర్వీస్ మామూలు సర్వీస్ కాదు అది. సో అందుకే ఒకసారి వచ్చి ఉమెన్స్ డే విషయస్ ఇలాంటి వాళ్ళకి చెప్తే మాకు కూడా బ్లెస్సింగ్ ఉంటుందని పర్టికులర్గా ఇలాంటి వాళ్ళకి వచ్చాము అందుకే.